రాజు. రజాకర్ మూవీ చూసారా? సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ అమరవీరుల గురించి డైరెక్టర్ సార్ చాలా మంచిగా చూపెట్టిండు. మేకింగ్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా చూపెట్టిండు. ఈ సినిమా తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. క్లైమాక్స్ ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. చాలా బాగుంది. అందుకంటే ముందు మన ఆ డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. తెలంగాణ అమరవీరుల కోసం ఆయన తీసిన చరిత్ర చాలా బాగా నచ్చింది. ఇది మన అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ముందు హైదరాబాద్ ప్రజలు ముందుగా వాళ్ళు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు అంటే, స్వతంత్రం అనుభవిస్తున్నారంటే ఇది వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి విషయం, అందరూ చూడవలసిన సినిమా ఇది. అంటే యాక్షన్ మూవీ లేదు, అంత యాక్షన్ మూవీ ఏమి కాదు. ఇందులో ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అందుకంటే హిస్టారికల్ మూవీ ఇది. ఇది మన చరిత్ర అందరు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా భీమ్స్ గారు మంచి బాగా కొట్టారు. క్లైమాక్స్ ఎలా? క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్, అద్భుతం. బాగుంది. బాహుబలి కేజీఎఫ్లా చూడకుండా ఒక రియలిస్టిక్ కథలా చూస్తే బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన స్టోరీ. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అలానే గూస్ బంప్స్ వస్తాయి. అసలు సినిమా అయితే మామూలుగా లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ మనకి చాలా స్టోరీ తెలియదు కదా, అలాంటి స్టోరీ తెలియజేస్తుంది అనమాట. అదిరిపోయింది. అంటే నమస్తే అండి, నా పేరు రామాంజనేయులు. జై శ్రీరామ్. రజాకర్ మూవీ ఎలా? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ట్రిపుల్ ఆర్లు ఇంకేమంటారు, ఇండస్ట్రీ హిట్లు ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా సూపర్ అంటే సూపర్ అండి. ఒక ఇండియన్ కాదు, ముఖ్యంగా మన తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు చూడాలి. ఎస్పెషల్లీ ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు చూడాలి. అందులోని హిందువులు ఇంకా ఇదిగా చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏం జరిగింది చరిత్ర తెలుసుకునే సినిమానే ఇది. ఇది యాక్షన్ మూవీయా లేకపోతే కామెడీ మూవీయా, ఫ్యామిలీ మూవీయా కాదు, ఇది హిస్టరీ మూవీ. ఇది తెలంగాణ గడ్డ మీద జరిగిన హిస్టరీ చాలా కళ్ళకు కట్టినట్టు మా డైరెక్టర్ గారు చూపించారు. సూపర్ అండి. అందులో ఎలాంటి సందేహం లేదు. రికార్డులు బ్రేక్ అవ్వడం గ్యారంటీ. అంటే కలెక్షన్ పరంగా రికార్డుల గురించి కాదండి మాట్లాడేది, అవార్డుల పరంగా రికార్డు బ్రేక్ అవుతాయి. అది ఫిక్స్, అది రాసి పెట్టుకోండి. అద్భుతమైన సినిమా, చూడాలి ఖచ్చితంగా. ఓవరాల్గా అంటే తెలంగాణని గుర్తు చేసే విధంగా ఉందా మూవీ? ఏమండి, తెలంగాణ ఉద్యమాన్ని అప్పట్లో జరిగింది కదా, అదంతా గుర్తు చేసే విధంగా. తెలంగాణ ఉద్యమానికి సినిమాకి సంబంధం లేదు. ఒకప్పుడు నిజాం ప్రభువులు చేసిన వాళ్ళ హయాంలో జరిగిన సంఘటనలు, అక్కడ ప్రజలు పడ్డ ఇబ్బందులు, అందులో ముస్లిమ్స్ పడ్డ ఇబ్బందులు అండ్ హిందువులు పడ్డ ఇబ్బందులు, కొంతమంది రజాకారులు తల పొగరుతో చేసిన కొన్ని బలిసిన పనులకి ఈ సినిమా నిదర్శనం. మనం చరిత్రలోకి వెళ్ళి చూడలేం కదండి. అందుకే ఈ సినిమా చూస్తే చరిత్ర తెలుస్తుంది, ఎవరు ఏంటి అనేది కొద్ది గొప్ప అవగాహన వస్తుంది. పటేల్ గారు అంటే ఏంటి, నెహ్రూ గారు అంటే ఏంటి, పటేల్ గారు రాష్ట్రం కోసం దేశం కోసం ఏ విధంగా నిలబడ్డారని తెలుస్తుంది. క్లైమాక్స్ ఎలా ఉంది మూవీ? అద్భుతం అంటే అద్భుతం అండి. ఒక క్లైమాక్స్ కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక యాక్షన్ మూవీకి క్లైమాక్స్లో ఫైట్లు వేరే ప్లాన్ చేస్తారు. బట్ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిది కూడా ఒక అద్భుతం అండి. ఆనిముత్యం, ఒక సీన్ టు సీన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో అనసూయ కూడా నటించింది కదా, అనసూయ పాత్ర ఎలా? అనసూయ గారు నటించారు. ఆమె సాంగ్లో ఉంటుంది, ఇది మన బతుకమ్మ అనే సాంగ్లో ఆమె ఇచ్చిన రోల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసిందండి. అలాగే ఆమెకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసిపోయింది అని చెప్పాలి, అంతే.